స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం నీట్ పైన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అసలు మెడికల్ ఎంట్రన్స్ నీట్ పై అసలు ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు. అసలు తెలుగు మీడియం విద్యార్థులకైతే ఈ ఎగ్జామ్ అసలు ఎలా రాయాలి, మేము తెలుగు మీడియంలో చదివాం, ఇంగ్లీష్లో ఈ నీట్ ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పి వారు చాలా సందేహపడుతున్నారు. మరి తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్లో నీట్ రాయడానికి అసలు భయపడుతున్నారా, లేదంటే సిలబస్ విషయంలో కూడా వారు అయోమయ స్థితిలో ఉన్నారు. సిలబస్ కూడా ఏ విధంగా వస్తుందో కూడా వారికి అర్థం కావట్లేదు. మరి అయితే నీట్పై మీకు ఎన్నో అనుమానాలు ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుంది శ్రీ చైతన్య. మరి జూలై 24న జరగనున్న ఈ నీట్కు మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి కావాల్సిన అలాగే తమ సహాయాన్ని కూడా అందించబోతుంది. అంతేకాకుండా సిలబస్, పరీక్ష విధానం ఏ విధంగా రాయాలి, అసలు ఈ పరీక్షకు అనుసరించాల్సిన విధానం ఏంటి మొదలైన అన్ని అంశాల్లోనూ అన్నిటా మీకు గైడెన్స్ ఇస్తుంది శ్రీ చైతన్య. అంతేకాకుండా అసలు ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా మళ్ళీ ఎంసెట్ మాదిరిగానే అంటే ఎంసెట్కి ప్రిపేర్ అయినట్టుగానే నీట్కి కూడా ప్రిపేర్ కావచ్చా, ఇలాంటి సందేహాలను నివృత్తి చేయబోతుంది. మరి దీనికి సంబంధించే మనం ఈరోజు శ్రీ చైతన్య అండ్ TV5 సంయుక్తంగా ఈ నీట్ పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఎంతోమందికి ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ చాలామంది విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు వచ్చారు. మీ సందేహాలను అలాగే అనుమానాలను ఇక్కడ తీర్చుకోవచ్చు. మరి మీ సందేహాలను తీర్చడానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎస్ రావు గారు, అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా గారు ఉన్నారు. మరి మీ సందేహాలేంటో వారిని అడిగి తెలుసుకోవచ్చు. ముందుగా మనం వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్, డాక్టర్ బిఎస్ రావు గారు అలాగే సుష్మా గారు. డాక్టర్ బిఎస్ రావు గారికి అలాగే సుష్మా గారికి పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బిఎస్ రావు గారు పరిచయం అక్కర్లేని పేరు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన గురించి. 80,000 మంది విద్యార్థులను డాక్టర్లుగా ప్రపంచానికి అందించిన ఘనత ఆయనకే సొంతం. అంతేకాదు 30 సంవత్సరాల అనుభవంతో మెడికల్ విభాగంలోనే తెలుగు రాష్ట్రాలను అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఆయన సొంతం. ఇక మరొక విషయం మీకు గుర్తు చేయాలండి, అదేంటంటే చాలామంది ఎక్కడెక్కడో ఉంటారు, పిల్లల్ని అంతగా పట్టించుకోరు. విద్యా సంస్థల్లో మనకి డబ్బులు వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు. కానీ డాక్టర్ బిఎస్ రావు గారు అలా కాదండి. పిల్లలతో పాటు ఉంటూ పిల్లలతో కలిసి క్యాంపస్లోనే వసతి గృహం ఏర్పరచుకొని ఆహర్నిశలు పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం, అభ్యున్నతి కోసం కష్టపడినందువల్లే ఈ ఘనత ఆయన సాధించగలిగారు. సో మన బిఎస్ రావు గారి అనుభవాలు చాలా ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఆయన ఎంతోమంది పిల్లల్ని, విద్యార్థుల్ని ప్రపంచానికి డాక్టర్లుగా పరిచయం చేశారు. మరి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జాములు ఎన్నో చూసుంటారు, వాటిలో మార్పులు కూడా ఆయన చూసుంటారు. సో మరి వారి అనుభవాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. హలో సార్. సో డాక్టర్ బిఎస్ రావు గారు, అండ్ మీరు మామూలుగా అయితే అసలు ఎన్నో ఏళ్ళుగా అంటే 30 సంవత్సరాలుగా అసలు ఆహర్నిశలు విద్యార్థుల కోసం కృషి చేశారు. మరి శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెలకొల్పారు. అసలు ఈ నీట్ ఎగ్జామ్ కోసం ఎంతోమంది విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా వచ్చి మీ వారి సందేహాలు నివృత్తి చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో అండ్ ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్లు చూసి ఉంటారు, వాటిలో ఏవేవో మార్పులు వచ్చి ఉంటాయి. సో వాటి అనుభవాలను మా అందరితో ఒకసారి షేర్ చేసుకోండి. మైక్ తీసుకోండి. Respected parents, dear students, good evening to you all. It is an opportunity for me to clarify the doubts about the recently introduced NEET examination. For me, actually it is not new. 6-7 years నుంచి ఈ ఆర్గ్యుమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని.
అసలు ఈ నీట్ అనేది ఉండాలి అని స్టార్ట్ చేసింది నేను. దానికి కారణం ఏంటంటే ప్రతి స్టూడెంటు ఎవ్రీ ఇయర్ 10 to 15 ఎగ్జామ్స్ రాస్తున్నారు. 10 to 15 ఎగ్జామ్స్. ఒక దేశంలో ఉంటూ స్టూడెంటు ప్రొఫెషనల్ కాలేజీలో ఎంటర్ కావాలంటే 10 to 15 ఎగ్జామ్స్ రాయాలా? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, నేను ఒక పని మీద మిస్టర్ అర్జున్ సింగ్ గారి దగ్గరికి వెళితే ఆయన బెడ్ మీద ఉన్నారు, నేను చైర్లో ఉండి నా పని గురించి మాట్లాడుకుంటుంటే సడన్గా మధ్యలో ఐ హర్డ్ దట్ యు గెట్ వెరీ గుడ్ ర్యాంక్స్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ యువర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైమ్ హీ సెడ్ యు గివ్ lot of stress to the students. Then I said, I am not giving stress to my students. You are giving stress to the students. The government is giving stress to the students. He said, why? How is that? ఒక దేశం ఏంటండి, ఒక స్టూడెంట్ 10-15 ఎగ్జామ్స్ రాయటం ఏంటండి? ఆ సిలబస్లు వేరు, ప్లేస్లు వేరు, ఎగ్జామినేషన్ మోడల్స్ వేరు. అంత స్ట్రెస్కి స్టూడెంట్ని గురి చేయవలసిన అవసరం ఉందా? ఇన్స్టిట్యూషన్లో ఏ స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవ్వడు. చదివిన కొందికి హ్యాపీగా ఉంటాడు, హ్యాపీగా ఉన్న కొందికి ఇంకా చదువుతాడు. అంతేగాని స్ట్రెస్ ఫీల్ అయ్యే స్టూడెంట్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, బయట ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చేమో, కానీ చదివే స్టూడెంట్ మాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వటం ఐ నెవర్ అబ్జర్వ్డ్. దెన్ యూ సెడ్ 10 to 15 ఎగ్జామ్స్ అంటున్నారు, ఎందుకు రాయాల్సి వస్తుంది అన్నాడు. మరి మినిస్టర్గా ఉండి మీరు ఆ క్వశ్చన్ అడగటం మీకే తెలియాలి. ప్రతి యూనివర్సిటీ ఒక ఎగ్జామినేషన్ పెడుతుంది, ప్రతి స్టేటు ఒక ఎగ్జామినేషన్ పెడుతుంది, ఒక్కోసారి ప్రతి కాలేజీ ఒక ఎగ్జామినేషన్ పెడుతుంది. అకార్డింగ్ టు మై రీడింగ్ 10 to 15 ఎగ్జామినేషన్స్ స్టూడెంట్ హ్యాస్ టు టేక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ +2, that is intermediate. How far it is justified? Then he said, what is your suggestion? Why don't you make one country, one syllabus, one examination? Then everybody will be happy. ఒక దేశం, ఒక సిలబస్, ఒక ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టలేరు? దెన్ మరి ఏ కాలేజీలో ఏ సీట్ ఇవ్వాలనేది చాలా కష్టం అవుతుంది. గవర్నమెంట్కి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఇంత మెషినరీ ఉండి కాలేజెస్కి రేటింగ్ ఇవ్వలేరా మీరు? ఫస్ట్ రేటింగ్ కాలేజెస్, సెకండ్ రేటింగ్ కాలేజెస్, థర్డ్ రేటింగ్ కాలేజెస్, 1000 రేటింగ్ కాలేజెస్, ఈ విధంగా రేటింగ్ ఇవ్వలేరా మీరు? ఇఫ్ యూ డిసైడ్ ఫర్ రిఫార్మ్స్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ యూ. ఇదేదో బాగానే ఉంది, ఆలోచించాల్సిన విషయమే, డెఫినెట్గా ఐ విల్ గివ్ ఏ సీరియస్ థాట్ అన్నారు. అంతటితో అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను. సెకండ్ టైం వెళ్ళి నా పని గురించి మాట్లాడుతూ ఎంతవరకు వచ్చింది సార్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది? ఏమి డిస్కస్ చేసాం? వన్ కంట్రీ, వన్ సిలబస్, వన్ ఎగ్జామినేషన్. ఓ ఐ ఫర్గాట్. హీ ఈజ్ ఆల్రెడీ 83, 84 బై ద టైం. సో థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఇటు ఉపయోగం లేదు ఈ పెద్ద ఆయనకి అని చెప్పి ఒక బుక్ తయారు చేసుకుని వెళ్ళి మొత్తం పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ బుక్గా ఇచ్చాను. అక్కడ ఈ వాజ్ సో నైస్. ఇమీడియట్లీ కాల్ ద జాయింట్ సెక్రటరీ అండ్ గో త్రూ ద బుక్ అండ్ మేడ్ ఏ ప్రపోజల్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు సేవ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్టూడెంట్స్ ఆఫ్ దట్ ఏజ్ ఎస్పెషల్లీ. అది చాలా వరకు ఆయన దాని మీద వర్క్ చేశారు. ఆ లోపే గవర్నమెంట్ మారిపోవటం, ఆయన పాస్ ఆన్ అయిపోవటం, నెక్స్ట్ కపిల్ సిబ్బర్ గారు రావటం, కపిల్ సిబ్బర్ గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్ళారు. ముందుకు తీసుకువెళ్ళి అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈలోపు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేసినాయి? సిలబస్లన్నీ ఈక్వల్ చేసుకున్నాయి. సిబిఎస్ఈ సిలబస్ నుంచి సిడి తీసుకొచ్చి అకాడమీ బుక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసినాయి. మన తెలుగు జాతి బోర్డ్స్ అయితే ఇంటర్మీడియట్ బోర్డ్స్ సిబిఎస్ఈ సిలబస్ సిడిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసినాయి. కానీ మనకి సిబిఎస్ఈలో లేని సిలబస్లు కొన్ని ఉన్నాయి.
దాన్ని డిలీట్ చేయటం మర్చిపోయారు. అందువలన కొంత ఎక్స్ట్రా సిలబస్ అయింది. దాన్ని ఇప్పుడు మన స్టూడెంట్స్ డిలీట్ చేసుకుని సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో దానికే ప్రిపేర్ కావాలి. సరే, ఆ పార్ట్ అంతవరకు వచ్చింది. కోర్టు కాడ దాదాపు పెట్టే పరిస్థితి, ఒకే ఎగ్జామినేషన్ పెట్టే పరిస్థితి వచ్చింది. అటువంటిప్పుడు ఈ ప్రైవేట్ కాలేజెస్, కొన్ని ఆర్గనైజేషన్స్ విలేజర్స్కి చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఎగ్జామినేషన్ రాయలేరు, వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకున్నారు, ఇట్ విల్ బి గ్రేట్ లాస్ ఫర్ దెమ్ అన్నారు. అప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఐఐటి ఎందుకు పెట్టారు? మరి ఐఐటి ఇంగ్లీష్ మీడియంలోనే కదా ఉంది. అప్పుడు విలేజర్స్ గురించి మర్చిపోయారా మీరు? ఐఐటి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇవాళ మెడికల్ ఎగ్జామినేషను ఒక ఎగ్జామినేషన్ పెడతాక నష్టం ఏంటి? అంటే మీడియం చేంజ్ అనేది అంత కష్టమైన పని కాదు. నేను చదువుకున్న రోజుల్లో పియూసీ 1 year కోర్స్, జస్ట్ 2 months ట్రబుల్ అయ్యాను. 2 months తర్వాత ఐ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ 2 years టైం. ఈ 2 years టైంలో మీడియం షిఫ్ట్ అవటం అనేది కష్టమైన పని కాదు. అయినా కాడ ఈ సిబిఎస్ఈ బోర్డు చెబుతున్నది ఏంటంటే, తెలుగు మీడియంలోను కన్నడలోను ప్రతి లాంగ్వేజ్లో మ్యాక్సిమం లాంగ్వేజెస్లో పేపర్ ఇచ్చేటట్టు చూస్తాం. పేపర్ అండ్ దాని ఆన్సర్స్ కింద 1, 2, 3, 4 అవి కూడా ఇచ్చేటట్టు చూస్తాం. కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూస్తాం అంటున్నారు. అయినా కూడా మన వాళ్ళు కొంతమంది, మన మినిస్టర్స్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ని. బట్ వన్ థింగ్ హియర్ ఐ యామ్ క్లియర్, నీట్ రావటం అనేది, దానికి నీట్ పేరు పెట్టారు, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వెరీ గుడ్. బట్ టైమింగ్ ఈజ్ వెరీ హార్డ్. మే నెలలో అనౌన్స్ చేయటం అనేది మహాపాపం. అది చిన్న పిల్లల్ని అంత బాధ పెడతాం అనేది, అంత హర్ట్ చేయటం అనేది దానికి మించిన ఘోరం ఇంకొకటి లేదు. అదే జూన్లో చెప్పున్నట్టయితే హ్యాపీగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. చైతన్య లాంటి స్టూడెంట్స్కి పెద్ద కష్టం కాదు. బట్ ఇన్ జనరల్ ఈ టైంలో నీట్కి ప్రిపేర్ కావాలంటే ఒక 10% సిలబస్ ఎక్స్ట్రా ఉంది, ఎగ్జామినేషన్ మోడల్ వేరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి కొద్దిగా ట్రబుల్ ఫేస్ చేయవలసిన అవసరం వస్తుంది. అయినా కూడా దే ఆర్ క్వైట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఇఫ్ దే ఆర్ ద డిసైడెడ్ పీపుల్, దే కెన్ డూ వండర్స్ ఇన్ లైఫ్. జీవితంలో వండర్స్ చేయగలరు. నేను ప్రాక్టికల్గా చూస్తున్నది అది. ఇప్పుడు ఐఐటి జేఈ ఉంది. ఐఐటి జేఈ నా ఉద్దేశం ఏంటంటే, మెడికల్ ఎగ్జామినేషన్ వైట్ ఉండాలనేది. తెలుగు జాతి అంటే ఏంటో దేశానికి ప్రూవ్ చేయాలి. మీరు ఐఐటి తీసుకోండి, 7-8 years బ్యాక్ ఎన్ని సీట్లు వచ్చాయి ఐఐటిలో? మ్యాక్సిమం 100 లోపు సీట్సే, కానీ 100+ సీట్స్ అనేది తెలుగు జాతి ఎప్పుడూ చూడలేదు ఐఐటీస్లో. మరి చైతన్య వచ్చినాక 20% సీట్స్ ఐఐటీస్లో శ్రీ చైతన్యకి వెళుతున్నాయని హెచ్ఆర్ డిపార్ట్మెంటే అనౌన్స్ చేసింది. 20% సీట్స్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎల్కేజీ నుంచే మదర్స్ దగ్గర కూర్చుని పిల్లల గురించి జాగ్రత్త తీసుకుంటారు. పేరెంట్స్ మ్యాక్సిమం కేర్ తీసుకుంటారు. పేరెంట్స్ పిల్లలకి పెట్టే ఖర్చుని ఒక ఇన్సూరెన్స్గా చూసుకుంటారు, కానీ ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడరు. ఆంధ్రప్రదేశ్లో నార్త్లో బ్రెయిన్ కొద్దిగా యాక్టివిటీ ఎక్కువ, కానీ బట్ దే ఆర్ ఏ బిట్ లేజీ. మన ఆంధ్రప్రదేశ్లోను బీహార్లోనూ వర్క్ చేసినట్టుగా స్టూడెంట్స్ ఇంకా దేశంలో ఏ స్టేట్లోనూ చేయరు. దేశం మొత్తం తిరిగిన వాడిని కాబట్టి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినాను కాబట్టి చెప్తున్నాను. బీహార్ ఏంటి అంత కష్టపడతాం ఏంటి? లా ఆఫ్ జంగిల్ అక్కడ ప్రివైల్ అయ్యేదంటే అన్ని కిడ్నాపులు, హత్యలు. బీహార్ గురించి మాట్లాడతారు ఏంటంటే, ఒక సైడు ఒకటి అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోని స్టూడెంట్స్ బీహార్లో ఉన్నారు. దేని గురించి పట్టించుకోడు, తను అనుకున్నది సాధించాలి. అందుకే ఇవాళ మీరు ఏ స్టేట్ వెళ్ళినా, ఏ ఆఫీస్లో చూసినా ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఐఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఐఐటీస్లో ఎక్కువ కనపడుతూ ఉండేవాళ్ళు.
ఇప్పుడు తెలుగు జాతి ఎప్పుడైతే మేల్కొని ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేసిందో, స్కూల్ నుంచి ఫౌండేషన్ ఏ విధంగా వేసుకుంటూ వచ్చిందో, స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా పెరుగుతూ మొన్న అనౌన్స్ చేసిన ఐఐటి మెయిన్స్లో ఫస్ట్ మార్క్, సెకండ్ మార్క్, థర్డ్ మార్క్ తెలుగు జాతికి వచ్చిందంటే అసలు దేశం అంతా నివ్వెరపోతుంది. వరుసగా 3 మార్క్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 100 లోపు 46 ఉన్నాయి. 100 లోపు 46 ఒక స్టేట్కి. 28 స్టేట్స్ ఉండి తెలుగు జాతితో కలిపి 29 స్టేట్స్ ఉండి 7 యూనియన్ టెరిటరీస్ ఉండి 20% అటువంటి మార్కులు రావటం అనేది మరి నా స్టూడెంట్స్కి, నా పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను వాళ్ళ కోఆపరేషన్ ఉండబట్టి నాకు ఈ మార్కులు, ఇటువంటి డైమండ్స్ తయారు చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ బట్టి దీని గురించి ఎక్కువ స్పెండ్ చేయటం మంచిది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సుష్మా గారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్గా అందరికీ తెలుసు, కానీ డాక్టర్ బిఎస్ రావు గారి కుమార్తె ఆమె. సో ఆమె గురించి చెప్పాలంటే మామూలుగా అయితే అసలు చాలామంది తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు అని అంటారు. తండ్రికి తగ్గ తనయగా ఆమె పేరు తెచ్చుకున్నారు. మెడికల్ ఆమె 2006 సంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. సో అక్కడే ఉండిపోకుండా ఇక్కడికి వచ్చి శ్రీ చైతన్య విద్యా సంస్థలో అక్కడ అకాడమిక్ డైరెక్టర్గా చేసి ఎంతో కృషి చేశారు. తండ్రికి తగ్గ తనయగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అండ్ నార్మల్గా మరి ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్లు కూడా ఆమె చూశారు. సో సుష్మా గారి ఆధ్వర్యంలో ఎన్నో ఎగ్జామ్స్ పిల్లలు రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీ చైతన్య విద్యార్థులు విజయ పదంలోనే దూసుకుపోతున్నారంటే మరొకటి లేదు. సో మరి సుష్మా గారి అనుభవాలను కూడా మరి మనతో షేర్ చేసుకోమని చెప్దాము. మరి సుష్మా గారు ప్లీజ్ అండి, మీ అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పిల్లలకి చెప్పారు, అసలు చూపించారు. అసలు ఏ విధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది రాయాలి, ఏ విధంగా కృషి చేయాలి, అసలు ఆ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీరు కూడా మీ వంతు కృషి అనేది ఇక్కడ జరిగింది. సో మీ అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. So good evening. First, I would like to thank and also congratulate all the parents who are here. నీట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనగానే ఇలా 2,000 మంది పేరెంట్స్, స్టూడెంట్స్ కదలి ఈ టైంలో వచ్చారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ యాంగ్షియస్ యు ఆర్, హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్, హౌ క్యూరియస్ యు ఆర్ అబౌట్ నీట్. ఒక ఈవినింగ్లో ఒక 1 hour ప్రోగ్రామ్ కోసం ఇంతమంది పేరెంట్స్ రావటం అనేది ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఎనీ అదర్ స్టేట్స్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పేరెంట్ ఆ ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లల కెరియర్ గురించి ఆలోచించి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి రావడం జరుగుతుంది. అందులో ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఇవాళ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ రాసి వచ్చిన పిల్లలు అండ్ వాళ్ళతో పొద్దున్నుంచి ఉన్న పేరెంట్స్ కూడా ఉండుంటారు. వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ టు క్లారిఫై ఎవ్రీ క్వశ్చన్ యూ హ్యావ్ రిగార్డింగ్ నీట్. 2006 నుంచి I think I have had a wonderful journey. I am fortunate to have this platform to do so much service and to be in the educational field. Because ఇది హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో, ఛాలెంజ్ ఎంత ఉంటుందో అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. When I came over, the first thing my parents told me, like how you guide your children, డాక్టర్ గారు, మేడం నాకు చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక బాధ్యత. అది తీసుకున్నాక పొద్దున్నుంచి రాత్రి దాకా నిద్రలేకపోయినా, లంచ్ డిన్నర్ మానేసినా, యూ విల్ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ రెస్పాన్సిబిలిటీ అనేది. దట్ వాజ్ ద గైడెన్స్ గివెన్ టు అస్. We didn't have any training, but that was the core value that was shared with us. And hopefully we are living it up to that expectation. So with that, I pass it on again to Neelima. So that we live by that rule. Okay. Thank you so much, ma'am. సో ముందుగా ఇప్పుడు తెలుగు విద్యార్థుల విషయానికి వస్తే వీరే ఎక్కువగా భయపడుతున్నారు ఈ నీట్ ఎగ్జామ్ పైన. మరి నీట్ ఎగ్జామ్ అసలు తెలుగు విద్యార్థులకు వరమా శాపమా? బిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, తెలుగు విద్యార్థులకు ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది వరమంటారా శాపమంటారా? మీరేమంటారు? నీట్ అనేది తెలుగు విద్యార్థులకి వరమనే నేను ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. ఎందుకంటే
ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇండియాలో చాలా ఉన్నాయి. మన తెలుగు జాతి స్టేట్స్ కంటే కూడా బయట మంచి మంచి కాలేజెస్ చాలా ఉన్నాయి. వీఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ దోస్ కాలేజెస్. ఈ నీట్ ఎగ్జామినేషన్ ఒకే ఎగ్జామినేషన్ పెట్టినాక అటువంటి మంచి కాలేజెస్లో సీట్స్ తెచ్చుకుంటాకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొక పెద్ద అవకాశం ఏంటంటే 15% సీట్స్ మన స్టేట్ గవర్నమెంట్ కనుక సెంట్రల్ పూల్కి ఇస్తే we will be getting so many seats, extra seats. సో మెడికల్ సీట్ తెచ్చుకుంటాం అనేది చాలా తెలుగు జాతి స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది. అయితే ఈ సంవత్సరం 371D అడ్డొస్తుంది కాబట్టి ఆ 15% సెంట్రల్ పూల్కి ఇవ్వకపోవడం జరగదు. నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా జరుగుతుంది. అది పార్లమెంటే చేయాలి ఆర్ ప్రెసిడెంట్ చేయాలి కాబట్టి ఈ సంవత్సరం జరుగుతుందని నేను అనుకోను. అలా జరిగిన రోజు మాత్రం ఫస్ట్ రేటెడ్ సెకండ్ రేటెడ్ మెడికల్ కాలేజెస్లో తెలుగు జాతికి అడ్మిషన్స్ బాగా వస్తాయి. ఆ మంచి కాలేజెస్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో స్టూడెంట్, ద వే దే ఆర్ బ్రాట్ అప్ విల్ బి డిఫరెంట్. ద స్టూడెంట్స్ ఆర్ గివెన్ సో మెనీ ఛాన్సెస్ టు ఎగ్జామిన్ ద పేషెంట్స్, టు ఆపరేట్ ఆన్ ద పేషెంట్స్. ఆర్డినరీ కాలేజెస్లో చదివితే ఒక్క ఛాన్స్ రాదు, సర్టిఫికేట్ పట్టుకుని బయటకు వస్తారు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ ఫస్ట్ రేటెడ్ కాలేజెస్లో చదివినప్పుడు దే కమ్ యాజ్ ఎ డాక్టర్, నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్ బట్ విత్ కాన్ఫిడెన్స్. దే కెన్ మూవ్ రౌండ్ ద గ్లోబ్ విత్ కాన్ఫిడెన్స్. అండ్ దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ యూ కాంట్ ఇమాజిన్. ఈ జీనోమ్ థియరీ సక్సెస్ అవుతుంటే డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవన్నీ మనకు తెలిసినాయే. ఇక రాబోయే కాలంలో 100% జీనోమ్ థియరీ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అప్పుడు వరల్డ్ మెడికల్ మ్యాగజైన్స్ చెప్పేది ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది ఉండవు. వాట్ ఎవర్ ద బాడీ నీడ్స్ ఆర్గాన్, వాట్ ఎవర్ ఆర్గాన్ ద బాడీ నీడ్స్, దట్ ఆర్గాన్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ద బాడీ ఇట్ సెల్ఫ్. దాని మూలనే ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ నా అంబలికల్ కార్డ్ నుంచి కొన్ని సెల్స్ తీసుకుని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ స్టెమ్ సెల్స్ అంటారు వాటిని. ఆ స్టెమ్ సెల్స్ నుంచి బాడీలో ఏ ఆర్గాన్ కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 1 month బ్యాక్ మీరు న్యూస్ పేపర్స్లో కూడా చూసుంటారు, వరల్డ్ మ్యాగజైన్స్లో హైలైట్ అయింది. 2 కేసెస్ కింగ్ జార్జ్ హాస్పిటల్ లండన్లో ఒకేసారి వచ్చినాయి, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్. ఒక బాడీకేమో, ఒక పేషెంట్కేమో బాడీ అంతా క్రష్ అయింది, హెడ్ బాగుంది. ఇంకో పేషెంట్కి ఏమో బాడీ బాగుంది, హెడ్ క్రష్ అయిపోయింది. వాళ్ళు చేసిన పని, బాడీ క్రష్ అయిన పేషెంట్ హెడ్ తీసుకొచ్చి బాడీ బాగున్న పేషెంట్కి రీప్లేస్ చేశారు. మరి ఎన్ని చేంజెస్ వస్తున్నాయో చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ కాంపిటేటివ్ కెరియర్. డియర్ స్టూడెంట్స్, you are going to enter into that most competitive career. You should be one of the best in your chosen branch of the medicine. దానిలో one of the best కావాలంటే you should enter into one of the best medical colleges, not into any of the medical colleges. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ సుష్మా మ్యామ్, మీరు చెప్పండి, జాతీయ స్థాయి పరీక్షలో మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడగలరని మీరు అనుకుంటున్నారా? Repeat the question. జాతీయ స్థాయి పరీక్షలో ఇప్పుడు మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడగలరా? నో, ఆఫ్ కోర్స్ అండి, దట్స్ ప్రూవెన్. ఇవ్వాలంటే నీట్ వచ్చిందని మనం అందరం కంగారు పడుతున్నాం, కానీ పాస్ట్ 10 years హిస్టరీ చూస్తే శ్రీ చైతన్యలో ఈవెన్ వితౌట్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎయిమ్స్లో ఫస్ట్ తెచ్చుకున్నారు, జిప్మర్లో తెచ్చుకున్నారు, అట్లాగే ఏఐపిఎంటీలో తెచ్చుకున్నారు. సో వాట్ ఎవర్ ఎగ్జామ్ అవర్ స్టూడెంట్స్ అటెంప్ట్, they have done extremely well. Top 10 ranks gani, top 100 gani qualifying, because we have extraordinary students and they are raised like that. ఇప్పుడు ఈ పేరెంట్స్ ఇక్కడ మాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. డైలీ వీ కమ్ అక్రాస్ సో మెనీ పేరెంట్స్ వెన్ వీ ఇంటరాక్ట్ విత్ దెమ్. లైఫ్ అంతా పిల్లల ఎడ్యుకేషన్ చుట్టూతోనే తిరిగే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి. ఇట్స్ అమేజింగ్. ఆ పేరెంట్ వాళ్ళ కెరియర్కి ప్రయారిటీ ఇవ్వకుండా ఎడ్యుకేషన్ ఈజ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ కెన్ మేక్ ఫర్ మై ఫ్యామిలీ అన్న డెసిషన్కి వచ్చి వాళ్ళ చిల్డ్రన్కి వీలైనంత బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, అంత కేర్ తీసుకోవాలి.
ఎంత తక్కువ స్ట్రెస్తో మన పిల్లలకి ఇంకా బెటర్గా మనం చేయొచ్చు అన్న ఆలోచనతో చిన్నప్పటి నుంచి పెంచడం మూలాన ఇవాళ మాలాంటి వాళ్ళు ఆ పిల్లల్ని ఆ గోల్ రీచ్ చేయగలుగుతున్నారు. బికాస్ ద కోర్ ఇస్ దట్ ద వాల్యూస్ దట్ ద చైల్డ్ హ్యాస్ అండ్ ద పేరెంట్ హ్యాస్ ఇస్ వాట్ ద స్టార్టింగ్ పాయింట్ ఇస్. దాని మీద టుడే వీఆర్ బీయింగ్ ఏబుల్ టు బిల్డ్ ఇట్. సో విత్ దట్ వీఆర్ హైలీ కాన్ఫిడెంట్. ఇవాళ ఐఐటి స్ట్రీమ్లో ఎట్లాగా ఆల్ ఇండియా లెవెల్